ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆహారంలో కప్ప పురుగులు రావడంపై విచారించేందుకు కమిటీ వేశారు కలెక్టర్. ముగ్గురు సభ్యుల కమిటీ యూనివర్సిటీలో పర్యటించి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని పరిశీలించింది. కిచెన్, డైనింగ్ హాల్ను పరిశీలించి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. సోమవారం నుంచి కమిటీ విద్యార్థుల సమస్యలు వింటుందన్నారు జేసీ. ఏ విధంగా ఉంది అనేది కూడా పరిశీలిస్తున్న నేపథ్యం ఉంది. ఆహార విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు వీసీ గంగాధర్ చెప్పారు. హాస్టల్లో శుభ్రత లేదన్నారు వీసీ. ఆహారంలో కప్పపడిన సంగతి నిన్న తన దృష్టికి వచ్చిందన్నారు. కానీ దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవన్నారు వీసీ. జెర్రిపడిందని ఫొటోస్ చూపుతున్నారన్నారు. ఒక వర్గానికి చెందిన విద్యార్థులే ఇదంతా చేశారని ఆరోపణలు వచ్చాయన్నారు. మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇక్కడే ఉన్నారు. సో వారు ఆల్రెడీ ఫుడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడంతో పాటు పొద్దునే వచ్చినప్పటి నుంచి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని వాటికి ఆధారాలు తీసుకున్నారు. అండ్ ఫుడ్ రా మెటీరియల్ ఎలా వస్తుంది, దాని క్వాలిటీ ఎలా ఉంది, అసలు బాగుందా లేదా, ప్రిలిమినరీగా ఒక ఐడియా అయితే ఈరోజు మాకు వచ్చింది. వారు కూడా నోట్ డౌన్ చేసుకున్నారు. సో పిల్లలు చెప్పినా చెప్పకపోయినా ఆన్ ద గ్రౌండ్ మనకి కనిపిస్తుంది. అండ్ అలాగే పిల్లలు కూడా చెప్తారు కాబట్టి సో నిజాలు బయటకు వస్తాయని అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా వాళ్ళ పేరు అడగలేదు, వాళ్ళు ఏ క్లాస్ లో ఉన్నారు, ఏం చదువుతున్నారని అడగలేదు. రేపు కూడా అంతే అనానిమస్ గా ఉంటుంది. రిపోర్ట్ అనేది ఎవరి పేరు మీద రాదు, అనానిమస్ గా ఇవి పిల్లలు చెప్తున్నారని తీసుకుంటాము. సో మేము కూర్చోవడం కూడా ఎక్కడైతే హెచ్ఓడీస్ కానీ అక్కడ ఉంటారో అక్కడ కూర్చోము. ఓన్లీ పిల్లలు వచ్చేటట్టు వాళ్ళకి అనుకూలమైన వాతావరణాన్ని కలిగించి వాళ్ళు మాట్లాడేటట్టు ఫ్రీగా ఉండేటట్టు